ఈ గోవిందమ్మ మిలిటరీ హోటల్లో ఏంటి అంటే రెగ్యులర్గా అన్ని హోటల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఫుడ్ ఉంటుంది. బట్ ఏంటంటే మిగతా చోట్ల అంటే ఫిక్స్డ్ క్వాంటిటీ అది ఫిక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అంటే కిలోల్లో అంటే మనకి ఈ మధ్యకాలంలో కిలోల్లో చీరలు ఇవన్నీ అమ్ముతుంటారు కదా, అట్లా వీళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ని అయితే ఎంచుకున్నారు. ఫుడ్ అయితే మాత్రం వీళ్ళ టేస్ట్ చాలా మంచి పేరు అయితే ఉంది వీళ్ళ ఫుడ్ టేస్ట్కి. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగే గోవిందమ్మ మిలిటరీ హోటల్ స్టార్ట్ చేసింది 4 AM బిర్యానీతో. అప్పట్లో 4 AM బిర్యానీ అంటే గోవిందమ్మ మిలిటరీ హోటల్ పేరు చాలా గట్టిగా వినిపించేది. ఇప్పటికీ ఆ 4 AM బిర్యానీ ఉంది. అంటే ఒకప్పుడు బీభత్సమైన క్రేజ్ ఉండేది ఆ రోజుల్లో. 4 AM బిర్యానీ అంటే హైదరాబాద్లో కానీ తెలుగు స్టేట్స్లో కానీ కొంచెం కొత్త, అది బెంగళూరులో బాగా ఫేమస్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 4 AM బిర్యానీ చాలా ఫేమస్ అయ్యి అందులో ఈ గోవిందమ్మ మిలిటరీ హోటల్ ఒకటి అనమాట. అట్లాగే ఈ మధ్య కాలంలో కొంచెం ట్రెండ్కి తగ్గట్టుగా ఈ మిలిటరీ హోటల్ కాన్సెప్ట్ ఫుడ్ని అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దాంతోపాటు ఈ కొత్తగా కేజీలు 6 కేజీలు 1/4 కిలోలు ఇట్లా వీళ్ళు సర్వ్ అయితే చేస్తున్నారనమాట. అంటే మెయిన్ ఏంటంటే బగారా రైస్ ఉంటుంది. బగారా రైస్తో మనకి కర్రీస్ ఉంటాయి. అన్నిట్లోని బగారా రైసు, పచ్చి పులుసు, రైతా, అట్లాగే దాల్చా ఇవి కామన్గా ఉంటాయి. మన కర్రీలు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ కర్రీ కావాలనుకుంటే ఆ కర్రీని అయితే చేసుకోవచ్చు.